మిత్రులారా, వాయేజర్ వారా నుండి అందరికీ శుభోదయం, నమస్కారం. కన్నూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యనూరు దగ్గర కవ్వాయి ఐలాండ్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో కైకింగ్ చేసిన వీడియో చూశారని నేను భావిస్తున్నాను. అయినా జస్ట్ ఈ గ్లిమ్స్ మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేద్దామని షేర్ చేస్తున్నాను మిత్రులారా. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. అండ్ చాలా బాగా అద్భుతమైన అనుభవం ఈ కైకింగ్, ప్లస్ జెల్లీ ఫిష్ చూడడము, అందరం కైకింగ్ చేయడము. తప్పకుండా మిస్ అయిన వాళ్ళు ఆ వీడియో తప్పక ఫాలో కండి, చూడండి. కైకింగ్ అయిపోయిన వెంటనే ఆకలితో ఉన్న మేము అథెంటిక్ కేరళ ఫుడ్ కోసం అన్వేషించిన తర్వాత కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఓలం నాథన్ ఫుడ్ జాయింట్కి రావడం జరిగింది. ఇదే మన కన్నూర్ ఎపిసోడ్ 2 మిత్రులారా. చూడండి, మీకు చాలా నచ్చుతుంది. యమ్మీ యమ్మీ సీ ఫుడ్, ఇక్కడి స్పెషాలిటీ మీకోసం. ఓలం నాథన్ ఫుడ్ జాయింట్. సో మనం ఇక్కడికి పయ్యనూరు వచ్చినప్పుడు మిత్రులారా కంపల్సరీ ఇక్కడ మాత్రం టేస్ట్ చేద్దాం. అండ్ ఫుడ్ మాత్రం ఆసమ్. ఫిష్ మనం లోపలికి వెళ్ళి కిచెన్లో మనకి ఏ క్రాబ్స్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, ఏ సైజ్ ఫిష్ కావాలో అక్కడనే వెయిట్ చేయించుకొని మనం కూర వండించుకొని ఆ టైప్లో ఎంజాయ్ చేసి లంచ్ ఇన్ దిస్ ప్లేస్ ఓలం నాథన్ ఫుడ్ జాయింట్ అని అంటారు ఇది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చాము. కయాకింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అలసిపోయాం కయాకింగ్ చేసి కాబట్టి. అండ్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇదొక్కసారి టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ వర్త్. చాలా నీట్ అండ్ హైజీన్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫిష్ ఓవర్ అండ్ అబవ్. అండ్ నత్తలు మొదలగునవి ఇంకా ఏమేమో ఇక నాకు పేర్లు తెలియదు, కానీ అన్ని రకాలు సీ ఫిష్ మనకి ఇక్కడ దొరుకుతుంది. వీఆర్ నౌ అరౌండ్ 35 కిలోమీటర్స్ మనం కన్నూరు నుంచి ఉన్నాము మిత్రులారా. చలో మనం బైక్ దగ్గరికి వెళ్దాము. కైకింగ్ చేసి పూర్తిగా అలసిపోయాము, కానీ ఈ బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, చాలా ఉపయోగపడుతుంది ఈ బైక్ రెంటల్. గత ఎపిసోడ్లో బైక్ రెంటల్ ఎలా తీసుకోవచ్చు అనేది మీకు వివరంగా చెప్పాను. మళ్ళీ డిస్క్రిప్షన్లో వారి కాంటాక్ట్స్ మాత్రం మీతో షేర్ చేశాను. అలసట ఒకవైపు, కానీ ఈ పచ్చటి ప్రకృతి నడుమ ఈ కొబ్బరి చెట్లను చూసుకుంటూ ఈ స్కూటీ నడుపుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ జోష్ అనేది ఎక్కడ తగ్గేటట్టుగా లేదు. ఈ మ్యాంగ్రోవ్స్ నడుమ మరియు ఈ నదీ ప్రవాహము పక్కన అంటే బ్యాక్ వాటర్స్ అద్భుతంగా ఉన్నాయి కదా. అండ్ ఇదే పద్ధతిలో మేము 5 కిలోమీటర్లు ముందుకు కొనసాగాము. అండ్ పయ్యనూరు రైల్వే స్టేషన్ నుండి ఊరు స్టార్ట్ అయింది. పయ్యనూరు ఊరు చూడొచ్చు, చక్కటి బిల్డింగ్స్. ఈ నడుమ మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఇక్కడికి మాత్రం చేరుకున్నాము. అద్భుతమైన రెస్టారెంట్, అథెంటిక్ కేరళ ఫుడ్, ఓలం నాథన్ ఫుడ్ స్టేషన్. ఇక్కడ కనపడుతున్న ఈ 35 ఎకరాల బ్యాక్ వాటర్స్ సొంత ప్రాపర్టీ, వారి ప్రైవేట్ ప్రాపర్టీ అని తెలిసింది. అండ్ మిత్రులారా, ఇక్కడ సీ ఫిష్ ఏదైతే వీళ్ళు సేకరిస్తున్నారో, అంటే ఈ బ్యాక్ వాటర్స్ నుంచి సేకరించడమే, వాళ్ళు స్వయంగా పట్టుకొని లైవ్ ఫిష్ని ఇక్కడ మనకు సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయమని నాకు తెలిసింది. చూడండి, ఎంత విశాలంగా ఉన్న బ్యాక్ వాటర్స్ నడుమ ఈ రిసార్ట్ లాంటి రెస్టారెంట్ మనకు కనపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ బ్యాక్ వాటర్స్లోనే అప్పుడప్పుడు బోటింగ్ ఫెసిలిటీస్ కూడా వీరు ప్రొవైడ్ చేస్తారని తెలిసింది. అండ్ అక్కడ దూరంలో మనకు కనపడుతున్నాయి అవి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్సే మళ్ళీ కూడా. అండ్ అది చాలా డెన్స్ ఫారెస్ట్. దాని వెనకాల ఉన్నది
కవాయి ఐలాండ్కి సంబంధించిన సీ షోర్ అని నాకు తెలిసింది. అంటే సముద్రానికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బ్యాక్ వాటర్స్ ఇదంతా. చూడండి, అద్భుతమైన సన్షైన్ కూడా మనకు కనపడుతుంది. జిగేలు జిగేలుమని కనిపించే ఈ సన్షైన్ ఎంత కనుల సొంపుగా ఉందో. ఈ టోటల్ ఏరియా వచ్చేసి దగ్గర దగ్గర 35 చదరపు ఎకరాలలో ఉన్నట్టుగా తెలిసింది. అండ్ ఈ కాటేజెస్ లాగా కనపడుతున్నాయి, మరి ఏమీ కాదు. ఓపెన్గా వీళ్ళు స్వయంగా నిర్మించి కట్టిన హెరిటేజ్ స్టైల్లో ఉన్న ఈ రెస్టారెంట్ వచ్చేసే మనం ఇప్పుడు లంచ్ చేయబోయే ఓలం నాథన్ ఫుడ్ స్టేషన్ అని మీకు ఏదైతే వివరిస్తున్నానో అదే ఇది మై డియర్ ఫ్రెండ్స్. నాథన్ అనగా ఫోక్ ఆర్ రూరల్ అంటే జానపదము మరియు గ్రామీణత అని దాని అర్థము. అంటే ఇది సంథింగ్ ట్రెడిషనల్ కల్చర్ అండ్ కేరళ నేటివిటీకి సంబంధించిన ఫుడ్ స్టైల్ ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. అందుకే దీన్ని నాథన్ అనే పేరుతో నామకరణం చేయడం జరిగిందని విన్నా మిత్రులారా. అండ్ చాలా ప్రాచీనమైన ప్రాపర్టీ ఇది. ఈ పయ్యనూర్ సరౌండింగ్స్లలో ఇది మాత్రం చాలా పాపులర్ ఫుడ్ సెంటర్ అండ్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా బ్రహ్మాండమైన లైటింగ్స్తోని ఇక్కడ జనసమూహము ఉంటుంది అని తెలిసింది మిత్రులారా. కానీ ఇది చూడండి, ఇది బ్రైట్ డే టైం అయినా కూడా రష్ ఏమీ తగ్గలేదు. అండ్ లాట్ ఆఫ్ గెస్ట్స్ అయితే ఇక్కడ మనకు కనపడుతున్నారు. కొబ్బరి చెట్ల నడుమ చల్లటి వాతావరణంలో కూల్ గాలి ఒక సైడు మనల్ని తాకుతూ ఉంటే ఈ ఓపెన్ హట్స్ లాంటి ప్రదేశంలో నడుమ మనం కూర్చొని అథెంటిక్ కేరళ ఫిష్ తింటూ ఉంటే ఉంటుంది ఆ రుచి వేరే లెవెల్ అబ్బా. కంపల్సరీ మనం రుచి టేస్ట్ చేయబోతున్నాము. అండ్ మీకు నేను పూర్తి వివరాలు ఇక్కడ ఫుడ్ స్టైల్ ఏంటి అండ్ రుచి ఎలా ఉంది అనేది తినుకుంటూ కూడా మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు తప్పక చూడండి మిత్రులారా. నోరిరుంచే ఈ రెస్టారెంట్ రుచిని మనం మాత్రం టేస్ట్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, అక్కడ చూడండి, అందరూ ఫ్యామిలీస్తోని ఎంత బాగా కూర్చొని ఫుడ్ని ఆలకిస్తున్నారో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఒకవైపు ఆ బ్యాక్ వాటర్స్ సరస్సు, మరొక వైపు ఈ పచ్చదనంతో కూడిన హెరిటేజ్ బ్యూటీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా నేను ఆగలేను. ఎస్, టెంప్టింగ్గా ఉంది. అండ్ మనము ఆర్డర్ చేద్దాము. అండ్ మిత్రులారా, మేము ఆర్డర్ చేసిన ఈ చేప పేరు వచ్చే తెలుగులో పండుగప్ప అని అంటారని మీకు తెలుసు అనుకుంటా. దీనినే ఇంగ్లీష్లో సీ బస్ అని అంటారు. అండ్ ఈ లైవ్ ఫిష్ వచ్చేసి ఇక్కడ కేరళలో కలాంజీ అని, తమిళ్లో కొడువా అని, మన తెలుగులో పండుగప్ప అని వివిధ భాషలలో పిలిచే ఈ చేపను వండి సర్వ్ చేయడానికి కేజీకి 1200 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నేను ఆర్డర్ చేసిన ఫిష్ వచ్చేసి 900 grams ఉందండి. అండ్ జస్ట్ చూడండి ఈ క్వాలిటీ ఆఫ్ కేరళ రైస్, మౌత్ వాటరింగ్ కర్రీస్ ఈ బనానా లీఫ్ మీద సర్వ్ చేశారు. మామూలుగా థాలీ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. మనము అడిషనల్గా ఆర్డర్ చేసే నాన్ వెజ్ ఐటమ్ను బట్టి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఇక మా పండుగప్పగాడు రెడీ అయ్యాడు నేను ఆస్వాదించడానికి. వాహ్, ఎంత రుచిగా ఉందంటే మాటలలో చెప్పలేను. అసలు ఈ చేప అనేదే సామాన్యంగా తెలిసిన వారికి చాలా స్పెషల్ చేప అండ్ వెరీ టేస్టీ. అండ్ ఈ రైస్, కేరళ రైస్ వచ్చేసి నాకు మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే నేను మొదటిసారి తింటున్నాను. చాలా బాగుంది కేరళ కర్రీ. మిత్రులారా, వన్ సెకండ్ నేను మీకు చూపిస్తున్న ఈ చేప చాలా స్పెషల్. కేరళ పాపులర్ ఫిష్ కాల్డ్ కరీమీన్ అంటారు దీన్ని. అండ్ కాస్ట్లీయెస్ట్ చేప అట ఇక్కడ. అండ్ దీన్ని చేసే పద్ధతి చూడండి ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో, టెంప్ట్ అయ్యేటట్టుగా ఉన్నాయి కదా ఈ డిషెస్ అన్నీ.
ఇవన్నీ ఈ డిషెస్ అన్నీ ఇక్కడ కనబడుతున్న క్రాబ్స్ మేమైతే ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని తెలిసింది. బాగా ఫ్రై అయిన రొయ్యలు, దాంతోపాటు ఇది బాంగడా అనుకుంటా, మరి వేరే ఫిషెస్ నాకు పేర్లు కూడా సరిగ్గా తెలియదు, కానీ మీకోసం ఇక్కడ చేసే కొన్ని పిక్చర్స్ని సేకరించి చూపిస్తున్నాను మిత్రులారా. ఇటు వంజరం చేపలు కానీ, లేకపోతే ఇంకా ఈ పండుగప్ప కానీ, పండుగురక కానీ, రవ్వు చేపలు, బొచ్చ చేపలు, రొయ్యలు కానీ, ఇంకా నత్తలు కానీ, ఏ పేరున చెప్పుకుంటూ పోతే నాకే తెలియని పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ వావ్, చాలా మౌత్ వాటరింగ్ డిషెస్ ఇవి. ఇక్కడ తయారు చేసిన డిషెస్సే ఫొటోస్ నేను సేకరించాను మీకోసం మిత్రులారా, ఓన్లీ త్రూ వాయేజర్ వరా. అండ్ మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఓలం నాథన్ ఫుడ్ జాయింట్లో మీరు జాయింట్ అయిపోయి జాయింట్గా ఫ్యామిలీతో తప్పక భోజనం చేయండి. అండ్ రేట్స్ కూడా నాకు మరీ కాస్ట్లీ అయితే అనిపించలేదు, అండ్ వర్త్ అనిపించింది. కేరళలో పాపులర్ అయిన పుట్టు మరియు అప్పముతో సీ ఫుడ్ కాంబినేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ రుచికరమైన మరియు క్లీన్ అండ్ హైజీన్ వంటకాలు ఓన్లీ అట్ దిస్ స్పెషల్ అండ్ అథెంటిక్ రెస్టారెంట్ ఓలం నాథన్ ఫుడ్ జాయింట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది వచ్చేసి రిసెప్షన్ కౌంటర్, అంటే క్యాష్ కౌంటర్ కూడా ఇక్కడే. మా బిల్లు మీరు చూడొచ్చు, 130 రూపీస్ ఒక్క థాలి, అంటే ఇద్దరికి 260, మరియు మేము తీసుకున్న ఫిష్కి మొత్తం కలుపుకొని 1300 మాత్రమే ఛార్జ్ చేశారు. టేస్టీ ఫుడ్, చాలా బాగా అనిపించింది. సూపర్ అండ్ రియల్ వాల్యూ ఫర్ మనీ. ఇట్ వాజ్ వెరీ టేస్టీ ఫుడ్. వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. What is the name of this place? Olam. Place name? This restaurant name Olam. Olam. రిసెప్షన్ పక్కన ఉన్న స్టోర్ దగ్గరికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసే క్రాబ్సా, ప్రాన్సా, ఫిషా ఏం కావాలంటే అది లైవ్గా సెలెక్ట్ చేసుకొని అక్కడే వండించుకోవడం జరుగుతూ ఉంటుంది. అవును మిత్రులారా, ఇదే ఎంట్రన్స్ టు దట్ స్టోర్స్. దీన్నే స్టోర్స్ అంటారు, దీన్నే కిచెన్ అని కూడా అంటారు. ఆహా, చూడండి, అద్భుతమైన వంటకాలు. ఇతను రుచికరంగా ఎంత బాగా చేస్తున్నాడో. నేను ఇక్కడికి అప్రోచ్ అయినప్పుడు చేప వంటకాల సువాసనలతో నాకు మాత్రం దిమ్మ తిరిగిపోయింది. అండ్ చాలా బాగా అనిపించింది. ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి. ఫ్రెండ్స్, ఏంటో ఇక్కడ మలయాళ భాషలో ఒక బోర్డు అయితే నాకు ఇక్కడ కనబడుతుంది. సిన్సియర్ రిగ్రెట్స్ మై ఫ్రెండ్స్, నేను మాత్రం ఇది కేవలం చూపిస్తున్నాను, చదవలేకపోతున్నాను. అంటే మేబీ ఈరోజు ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ అయి ఉంటుంది. మలయాళం వచ్చిన వాళ్ళు దయచేసి ఇది చదువుకోండి, ఇక్కడున్న మెన్యూ గురించి తెలుసుకోండి. మిత్రులారా, మీ అందరికీ కేరళ రైస్ గురించి తెలుసు అనుకుంటా. మన దేశంలోనే చాలా పాపులర్ అయిన కేరళ రైస్ గురించి నేను మీకు కొంచెం నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ కేరళ రైస్ని మట్టా రైస్ మరియు రోజుమల్లా రైస్, పలకడన్ మట్టా, కేరళ రెడ్ రైస్, రెడ్ పార్బాయిల్డ్ రైస్ అని అంటారు. అండ్ ఇది వచ్చేసి చాలా హై ఫైబర్లో, అంటే ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, మరియు విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఈ రైస్లో ఉంటాయని తెలిసింది. కేరళలో పాలక్కాడ్ అనే రీజన్లో రైస్ స్టేట్ మొత్తంలో ఎక్కువ కల్టివేషన్ చేస్తారని ఇక్కడ నాకు తెలిసింది. ఇక్కడ మీకు కనపడే బుట్ట ఆషామాషి బుట్ట కాదు, ఇది చేపలు పట్టే బుట్ట. చేపలు లోపలికి వెళ్ళిన తర్వాత అవి ట్రాప్ అయి బయటికి రావడము అసాధ్యమైపోతాయి. అండ్ ఇలాంటి బుట్టలు ఈవెన్ మన రాష్ట్రంలో కూడా వాడతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఎక్కడనో నేను చూసినట్టు, చేపల వేటలో ఇది నేను వాడినట్టుగా కూడా నాకు గుర్తులు వస్తున్నాయి మిత్రులారా. ఫ్రెండ్స్, మొత్తం మీద ఈ అందమైన ప్రదేశంలో, ఈ ఓపెన్ రెస్టారెంట్లో, అంటే గాలికి మరియు వాతావరణానికి
ఓపెన్గా ఉన్న ఈ రిసార్ట్ లాంటి రెస్టారెంట్లో మేము భోజనం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరియు జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఓలం నాథన్ ఫుడ్ జాయింట్. సో ఫుడ్ మాత్రం ఆసమ్. అండ్ మేము తిన్నాము, మీకు చూపించాము ఏమేమి తిన్నాము. మంచి ఫిష్ అండ్ కేవలం ఒక 1300 రూపీస్ బిల్ అయింది. లావ్ క్వాలిటీ కేరళ రైస్, సాంబార్ ఇవన్నీ కూడా వేరే సర్వ్ చేశారు. అండ్ 120 రూపీస్ థాలీ ఫర్ ఈచ్ పర్సన్. అండ్ దాని తర్వాత ఫిష్కి వచ్చేసి ఒక 1000-1200 అయింది. బట్ ఇట్ వాజ్ ఆసమ్. ఫిష్ మనం లోపలికి వెళ్ళి కిచెన్లో మనకి ఏ క్రాబ్స్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఏ సైజ్ ఫిష్ కావాలో అక్కడనే వెయిట్ చేయించుకొని మనం కూర వండించుకొని మన ఇంటికంటే బాగుంది భోజనం. ఆ టైప్లో ఎంజాయ్ చేసి దట్టు ఇవాళ సండే లంచ్ ఇన్ దిస్ ప్లేస్. సో ఇక్కడికి వచ్చాము. కయాకింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ రిలాక్స్ అయినాము అండ్ అలసిపోయాము కయాకింగ్ చేసి. కాబట్టి బాగా పొట్ట నిండా తిన్నాము, చాలా బాగుంది. అండ్ మేమైతే ఎంజాయ్ చేసాము. అండ్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇదొక్కసారి టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్త్. చాలా నీట్ అండ్ హైజీన్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫిష్ ఓవర్ అండ్ అబవ్. ఫ్రెష్ ఫిష్ చాలామంది క్రాబ్స్ కూడా తిన్నారు. అండ్ నత్తలు మొదలగునవి ఇంకా ఏమేమో ఇంకా నాకు పేర్లు తెలియదు, కానీ అన్ని రకాలు సీ ఫిష్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ చాలా బాగుంది. చలో మనం ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాము. అండ్ ఏ లొకేషన్ అనేది నాతో ఫాలో కండి. అండ్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఎంటైర్ కర్నూర్ సిటీ అండ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూర్. వీఆర్ నౌ అరౌండ్ 35 కిలోమీటర్స్ మనం కర్నూరు నుంచి ఉన్నాము మిత్రులారా. చలో మనం బైక్ దగ్గరికి వెళ్దాము. మిత్రులారా, మంత్రముగ్ధులను చేసే ఈ కేరళ లొకేషన్స్, ఈ పచ్చదనం నడుమున డ్రైవింగ్ చేస్తూ మన కన్నూరుకు సంబంధించిన 3వ ఎపిసోడ్ జంతువులు పక్షులు పాముల మధ్యన మీ వాయేజర్ వరా పెట్ స్టేషన్ అనే వ్లాగ్ రాబోయే నా తదుపరి ఎపిసోడ్. తప్పక మీరు చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తూ ఇక సెలవు. గుడ్ బై.